ట్రంప్ టారిఫ్ వార్ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కొనసాగుతోన్న నేపథ్యంలో ఈసారి భారత్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఈ ప్రపంచానికి దిక్సూచి అవుతుందని చాలా మంది అంచనా వేస్తూ ఉన్నారు. అండ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా నిశితంగా భారత్ బడ్జెట్ను గమనించబోతూ ఉన్నారట. ఏంటి, ఎందుకు, కారణం ఏంటి అంటే ఏం చెప్పి? ఎస్ అండి, ఇప్పుడు భారతీయ బడ్జెట్ అంటే భారతదేశం ఫిబ్రవరి 1వ తారీఖున పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే 2026-27 బడ్జెట్ని భారతీయులే గమనిస్తున్నారనే ఒక అపోహ ఒకటి ఉంది. కానీ తప్పండి. భారతీయులతో పాటు ఓల్ వరల్డ్, ప్రపంచం అంతా దీన్ని నిశ్చితంగా పరిశీలిస్తుంది. అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి జపాన్, జర్మనీలు, మన పక్కన ఉన్న పాకిస్తాన్, చైనా, ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అన్ని దేశాలు భారత బడ్జెట్ని చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. ఎందుకో తెలుసా అండి? ఎందుకంటే భారతదేశం అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకు అంటే ఇది ఏ విధంగా వాళ్ళకు ఉపయోగం అంటే, భారతదేశం ప్రపంచ గ్రోత్లో 16% భారతదేశమే. ఇది ప్రపంచంలో చైనా తర్వాత 2వ స్థానంలో ఉన్నాం. అంటే భారత్ చైనాలే ప్రపంచాన్ని 50% గ్రోత్కి భారత్ చైనాలు ఉన్నాయి. ఇందులో చైనా తర్వాత 16% వృద్ధి. గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచ వృద్ధిలో భారత్ది 16%. అంటే భారతదేశం బలహీన పడింది అనుకోండి, ప్రపంచమే బలహీన పడద్ది. అందువల్ల ప్రపంచం ఆయుధాల మయంతో వార్ల మయం అయిపోయి అమెరికావి గ్రోత్లు పడిపోయింది. ఈ పడిపోయిన సందర్భంలో చూడండి, యునైటెడ్ స్టేట్స్ అంత పెద్దదైనా అది ప్రపంచానికి వృద్ధిలో సుమారు 8% ఇస్తుంది. అది మనం 16% ఇస్తున్నాం. కాబట్టి భారత బడ్జెట్ వృద్ధిని నిర్ధారిస్తుంది. కాబట్టి ప్రపంచ అభివృద్ధిని కూడా ఇదే నిర్ధారిస్తుంది. అందుకని IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంటే వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుందంటే, ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి దిక్చూచి అని చెప్తుంది. అంటే ఏంటి, ప్రపంచం అంతా గమనిస్తుంది కదా. ఈవెన్ ట్రంప్ కూడా గమనిస్తాడు. చైనా, పాకిస్తాన్ మన డిఫెన్స్ బడ్జెట్ ఎంత ఉందో చూస్తారు, మన అభివృద్ధి ఎంత ఉందో చూస్తారు. చూడండి, 1962లో చైనా ఎందుకు అటాక్ చేసింది ఇండియాని? మనం 2 పంచవర్ష ప్రణాళికలు నెహ్రూ టైంలో ఎక్కడికో వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అదే కంటిన్యూ అయిందనుకోండి, ఇండియా ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, చైనా అధపాతాలం. అందుకే మనల్ని డైవర్ట్ చేయడానికి అది కొట్టేసింది. అందుకే ఆయుధాల మీద ఎక్కువ పెట్టాం. ఇప్పుడు పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్లు నిశ్చితంగా పరిశీలిస్తాయి. పేద దేశాలకు ఆర్థిక సహాయం చేస్తాం. ఆఫ్రికన్ యూనియన్కి ఆర్థిక సహాయాలు కూడా ఈ బడ్జెట్లో ఉంటుంది. సో అమెరికా కూడా గమనిస్తుంది, మన ట్రేడ్ టారిఫ్స్ విధించాం, ఇది ఎలా తీసుకుంటుందని. వాటన్నిటికీ విరుగుడు బడ్జెట్లో ఉంటుంది. కాబట్టి వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ ఇండియా. అంటే ఆల్ ఐస్ ఆన్ న్యూఢిల్లీ అనమాట. ఫిబ్రవరి 1 ఇది భారతదేశంలో ఉన్న అన్ని దినపత్రికలు లైవ్లో రావడం కాదు. ప్రపంచంలో CNN అని, ఈ ఫ్రాన్స్ 24, RTV, రష్యన్ టుడే, గ్లోబల్ టైమ్, చైనా, పాకిస్తాన్ డాన్, ఈ ఆఫ్రికన్ న్యూస్, ఆల్ జజీరా, ఇవన్నీ కూడా ఈ బడ్జెట్ మీద ప్రసంగిస్తాయి. బడ్జెట్ మీద న్యూస్ ఉంటుంది, మీరు చూడండి కావాలంటే. సో దిస్ ఈజ్ వాట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియన్స్కే కాదు ప్రాధాన్యత, ప్రపంచానికే ప్రాధాన్యత ఉన్న బడ్జెట్. భారత్కి అయితే చాలా ఇంపార్టెంట్, ప్రపంచానికి ఇంకా ఎక్కువ ఉపయోగం అనమాట. ఇప్పుడు భారత బడ్జెట్ ప్రపంచంలో 4వ అతిపెద్ద బడ్జెట్. అంటే $600 బిలియన్ ఉండి ప్రపంచంలో 4వ అతిపెద్ద బడ్జెట్. అంత ఈజీ కాదండి ఇది. బడ్జెట్ ఏం చిన్నదేం కాదు. కేవలం ఫస్ట్ బడ్జెట్ 171 కోట్లతో మొదలైంది. 171 కోట్లు 1947లో మన బడ్జెట్ వాల్యూ. ఇప్పుడు చూడాలంటే 50 lakh crores అండి లాస్ట్ బడ్జెట్. ఇప్పుడు సుమారు ఈ బడ్జెట్ 56-60 lakh crores దాకా ఉంటుంది ఈ బడ్జెట్. ఇప్పుడు 89వ బడ్జెట్. 1947 నుంచి ఇది 89వ బడ్జెట్. అంటే ఎంత అద్భుతంగా, అంటే భారతదేశం ఎలా ముందుకెళ్తుంది, భారత రాజ్యాంగ వ్యవస్థ ఎలా ముందుకెళ్తుంది, సామాజిక ఆర్థిక న్యాయాలు ఎలా వెళ్తున్నాయి, రాజకీయ న్యాయం వెళ్తుంది, డిఫెన్స్ ఎలా ఉంది, ఎలా గ్రోత్, అన్నిటికీ ఒక సింబల్, ఒక యార్డ్ స్టిక్, ఒక మెజర్మెంటే ఈ బడ్జెట్ అనమాట. సో ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది ఈ బడ్జెట్ కోసం. కేవలం భారతీయులే కాదు, ఎలా ఉందో చూద్దాం.